హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను పొటాటో స్టూ కర్రీ చేశాను అండ్ దోశ. చాలా అంటే చాలా బాగుంది, యమ్మీ కర్రీ. ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసాను. మీరు ఏదైనా ఆయిల్ ఏది యూజ్ చేస్తే అది వేసుకోవచ్చు, బట్ నేనైతే కోకోనట్ ఆయిల్ వేసేసాను. ప్యాన్ వేడైంది, అదే ఆయిల్ వేడైన తర్వాత దాల్చిన చెక్క, సినిమన్ స్టిక్ వేసాను. తర్వాత ఒక ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇది కూర, ఇది బంగాళదుంపల స్టూ కర్రీ అంటే ఇది కొంచెం పొడవుగానే కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేశాను నేను. కావాలనుకుంటే మీరు 2 ఉల్లిపాయలు వేసుకోవచ్చు, చిన్న చిన్నవి అయితే. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై చేయవసరద్దు, కొంచెం లైట్ కలర్, ఓన్లీ బ్రౌన్ చేయకూడదు. సో అదర్వైజ్ కలర్ మారిపోద్ది కూర. ఇది వైట్గానే ఉండాలి. సో చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. చికెన్తో కూడా చేసుకోవచ్చు, చికెన్ స్టూ. తర్వాత ఆల్ వెజిటేబుల్, క్యారెట్, గ్రీన్ పీస్, పొటాటో అలా కూడా చేసుకోవచ్చు. తర్వాత కొంచెం కరివేపాకు వేసాను. తర్వాత గ్రీన్ చిల్లీ, జింజర్, అల్లం కూడా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. మనం వెజిటేబుల్ అన్నీ వేసుకోవచ్చు. కాలీఫ్లవరు, గ్రీన్ పీసు, బంగాళదుంప, క్యారెట్, అన్ని వెజిటేబుల్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ బంగాళదుంపలతో చేశాను. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కోకోనట్ మిల్క్ వేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది, బట్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంటే బంగాళదుంపలు అంటే అప్పుడప్పుడు తినొచ్చు, బట్ నో ప్రాబ్లం. సో ఫ్రై చేయట్లేదు కాబట్టి కూరే కదా. సో బంగాళదుంపలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను. 4 పీస్ పొటాటో, చికెను, తర్వాత వెజిటేబుల్ అన్నీ వేసుకోవచ్చు. చికెన్లో వెజిటేబుల్ వేసుకుంటే ఇంకా యమ్మీగా ఉంటాయి. సో నేను ఓన్లీ బంగాళదుంపలతో చేస్తున్నాను. సో తర్వాత కొంచెం ఫ్రై చేసి నేను ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసినట్టుగా ఉన్నాను. తర్వాత కొంచెం పెప్పర్ పౌడరు, మిరియాల పొడి, ఓన్లీ గ్రీన్ చిల్లీ వేసుకోవాలి ఎక్కువ. అంటే స్పైసీగా పిల్లలు తినరు కాబట్టి నేను కొంచెం స్పైసీ తగ్గించాను. మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత నేను కోకోనట్ మిల్క్ పౌడర్ వేసాను. మీరు కావాలనుకుంటే ఫ్రెష్ మిల్క్, కొబ్బరికాయ శుభ్రంగా పీసుల కింద కట్ చేసేసి మిక్సీలో వేసి కొద్దిగా వాటర్ అయితే పాలు వచ్చేస్తాయి. నేను 1 కప్ వేసి కొంచెం వాటర్ వేసి కుక్ చేశాను. తర్వాత కుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం చిక్కగా ఉండడం కోసం కొంచెం మిల్క్ బాగా చిక్కగా పౌడర్ ఎక్కువ వేసి చిక్కగా కలిపనమాట. మనకి దోశల్లో కానీ, పూరీలో కానీ, చపాతీ కానీ, పొరోటా ఏదైనా, మనం ఇడ్లీ కూడా తినొచ్చు. ఇడ్లీలో కానీ దేంట్లో అయినా తినొచ్చు. చాలా మంచిది ఆరోగ్యానికి. ఆల్రెడీ రెడీ అయిపోయింది. తర్వాత కొంచెం కర్రీ లీఫ్ వేసాను, కరివేపాకు. తర్వాత నేను దోశలు వేసాను. దోశల్లోకి తిన్నాను. యమ్మీ అంటే యమ్మీ. ఎంజాయ్. మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేయండి.